టమాటాలు కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఈ సమ్మర్లో ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 2 సంవత్సరాలైనా పాడవండి, చక్కగా నిల్వ ఉంటాయి. ఇక్కడ నేను 3 కిలోల టమాటాలు తీసుకొని ఇలా మంచిగా కడుక్కున్నానండి. కడుక్కున్న తర్వాత మీరు ఎంతైనా క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ముందుగా ఒక 3 కిలోలతో చేసి చూపిస్తున్నాను. తర్వాత ఇంకా కొన్ని తీసుకొని చేస్తానండి. ఇప్పుడు వీటిని కడుక్కున్న తర్వాత ఈ మిడిల్లో ఈ తొడుము అనేది తీసేసుకొని ఇలా 3 ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఒక 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పీసెస్గా చిన్నగా కట్ చేసుకోవద్దు. వీటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ మధ్యలో తొడుము అనేది తీసేయండి. తీసేసి జస్ట్ ఇలా 2 ఘాట్లు పెట్టేసి మొత్తం కట్ చేయొద్దండి. కింద టమాటో అనేది కింద మొత్తం కట్ అయిపోవద్దు, జస్ట్ ఇలా కట్ చేస్తే సరిపోతుంది. అన్ని టమాటాలు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. దాంట్లో జ్యూస్ అనేది పోవద్దండి, తీసేయొద్దు. ఆ జ్యూస్ అనేది అట్లే టమాటాలలో ఉంటే నిల్వ ఉన్నా కానీ సేమ్ అదే టేస్ట్తో బాగుంటాయండి. లేకపోతే జ్యూస్ తీసేస్తామంటే మనము ఆ టమాటో టేస్ట్ అనేది రాదన్నట్టు. అందుకనే జస్ట్ ఇలా కట్ చేసుకొని అలాగే పెట్టేసేయాలి. దాంట్లో నుండి విత్తనాలు తీసేయటం కానీ ఆ జ్యూస్ తీసేయటం కానీ అలా చేయకూడదు. జస్ట్ నేను చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇలా ప్లేట్లో పెట్టానండి. మీరు కావాలంటే ఒక కవర్ పైన కానీ లేదా ఏదైనా క్లాత్ పైన కానీ ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ప్లేట్లో పెట్టానండి. నేను బాల్కనీలో పెడుతున్నాను. మీరు ఎండలో టెర్రస్ పైన కానీ అలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాకిట్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. నేనేమో బాల్కనీలో పెడుతున్నాను. ఇలా ప్లేట్లలో 3 ప్లేట్లలో పెట్టాను. ఇలా కట్ చేసి ఒక స్టూల్ వేసి పెద్దది దానిపైన పెట్టానండి. దీనిపైన ఒకటి సన్నది క్లాత్ కప్పాను. ఎందుకంటే దానిపైన మనము తడి ఉంటాయి కదా టమాటోలు, దానిపైన డస్ట్ అలాంటివి పడతాయి, అలాగే ఏవైనా పక్షులు వచ్చి తింటాయేమో అని మెయిన్గా డస్ట్ పడుతుందని అలా సన్నది క్లాత్ వేసి ఆరబెట్టానండి. నాకైతే ఒక 5-6 రోజులు టైం పట్టింది. ఇవి మొత్తం ఎండిపోయేసరికి ఖచ్చితంగా నేనైతే బాల్కనీలోనే ఎలాగో పైన క్లాత్ కప్పాను కాబట్టి అలాగే వదిలేసాను. మళ్ళీ నైట్ ఏం తీయలేదండి. ఇలా గలగల అయ్యే వరకు ఎండనియాలి. నాకైతే ఒక 6 రోజులు పట్టిందండి. మంచి ఎండకి నైట్ కూడా అలాగే వదిలేసాను కదా, 6 రోజులు పట్టింది. ఈ విధంగా మంచిగా ఎండిన తర్వాతనే కొద్దిగా కూడా తడి లేకుండా చూసుకోవాలి. మొత్తం ఎండిన తర్వాతనే కావాలంటే 10 రోజులైనా పెట్టుకోవచ్చు. మొత్తం ఎండిన తర్వాతనే తీసి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే 2 సంవత్సరాలైనా పాడవండి. మా నాన్నమ్మ గారు అయితే ఇలాగే చేసి పెట్టేవారు. ఇది మామూలుగా టమాటో పౌడర్ కానీ అలా చిప్స్లలోకి పిల్లలకి లేదా పాప్కార్న్లోకి అలా చాలా వాటిలోకి వాడుకోవచ్చు. వీటితో చాలా కర్రీస్ కూడా చేసుకోవచ్చండి. అవి కూడా చూపిస్తాను కావాలంటే.